కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఒక రాయేసి చూసింది. ఫస్ట్ కామారెడ్డి డిక్లరేషన్లో ఒకసారి నేను ఇక్కడ ఒకటి చూపిస్తాను మీకు. కామారెడ్డి డిక్లరేషన్ ఏముందో, కామారెడ్డి డిక్లరేషన్ ఇది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో వీళ్ళు ఏమేం చెప్పిర్రో ఒకసారి మనం ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇగో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో రిజర్వేషన్లు, కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్ అని పెంచుతాము. కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు 23% నుంచి 42%కి పెంచుతాము. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యము, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ కూడా చేస్తాము అని చెప్పేసి వీళ్ళు అందులో చెప్పారు. ఇక ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షను, మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్లో బీసీలకు కూడా ఈ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఏమని చెప్పి రిజర్వేషన్ల విషయంలో అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల లోపలనే మేము ఈ బీసీ రిజర్వేషన్లను పెంచుతాము. దాంతోపాటు కొత్త స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు 23% ఉన్నాయి, దాన్ని మేము 42%కి పెంచుతాము. పంచాయతీల్లో, స్థానిక సంస్థల్లో, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీ ప్రజలకు, బీసీ వాళ్లకు ఆ సభలల్లో ప్రాతినిధ్యం కల్పిస్తాము అని చెప్పారు. సో ఇట్లా బీసీ రిజర్వేషన్లతో పాటు దీంతో పాటు ఉపవర్గీకరణ కూడా చేస్తామని కూడా చెప్పారు. దీంతో పాటు ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాంతోపాటు మెయింటెనెన్స్ కాంట్రాక్టులలో కూడా, అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి నిర్మాణానికి సంబంధించి సపోజ్ బిల్డింగ్ కట్టాలి, కాంట్రాక్టులు ఇస్తుంది ప్రభుత్వం, దాంట్లో కూడా బీసీలకు మెయింటెనెన్స్లో కానీ, కాంట్రాక్టులో కానీ, నిర్మాణ రంగంలో కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి కాంట్రాక్టుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పేసి ఇందులో పెట్టిరు. ఇక నిధులకు సంబంధించి మాట్లాడితే బీసీ సప్లాన్కు తగినన్ని నిధులు మంజూరు చేసుకునేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైనటువంటి హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ 2 సార్లు అసెంబ్లీ సెషన్లు పోయినా ఇప్పటిదాకా ఏం చేయలేదు. బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పేసి అప్పుడు బీసీ డిక్లరేషన్లో భాగంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో భాగంగా చెప్పారు. ఇక సంక్షేమం గురించి ఎంబీసీ కులాల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్ల ఏర్పాటు, బీసీ యువత చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు మరియు ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచీకత్తు లేని, వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తామని కూడా చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాలు, ప్రెస్ క్లబ్బు, స్టడీ సర్కిళ్ళు, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాల్లోనే బీసీ సంక్షేమ కార్యాలయం ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. ఇక విద్యా విషయంలో ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలతో సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులము, ప్రతి జిల్లాలో ఒక కొత్త డిగ్రీ కాలేజీ కూడా బీసీల కోసం స్పెషల్గా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ నవోదయ విద్యాలయాలతో సమానంగా బీసీలకు కొత్త గురుకులాన్ని, ఒక జిల్లాలో కొత్త డిగ్రీ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంకులతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని చెప్పారు. ఇప్పటిదాకా ఈ 3 లక్షల ఆదాయం కంటే తక్కువ ఉన్న వాళ్ళకి పక్కన పెడితే ఎవరికి ఇప్పటిదాకా ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు ఇంకా కూడా. ఇక చేతి వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళకు వృత్తి బజార్ పేరుతోటి ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మంగలి, వడ్రంగి, చాకలి, కమ్మరి, స్వర్ణకారుల వంటి చేతి వృత్తుల వారికి ఉచితంగా షాపుల స్థలాలు ఇస్తారు. ఎక్కడ? ప్రతి మండలంలో వృత్తి బజార్ అని పెట్టి 50 షాపులను కేటాయిస్తాము. సపోజ్ ఒక మండలం ఉంది, ఆ మండలంలో 50 షాపులు కేటాయించి దాంట్లో వెనుకబడినటువంటి బీసీలు, పాస్తులు లేనటువంటి బీసీలు, చేతి వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక 50 దుకాణాలు షాపింగ్ కాంప్లెక్స్ కట్టిపించి వాళ్లకు ఇగో ఇక్కడ ఎవరెవరికి మంగలి, వడ్రంగి, చాకలి, కమ్మరి, స్వర్ణకారులు ఇట్లా చేతి వృత్తులు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరికీ ఇవి కేటాయిస్తామని చెప్పారు, ఇది ఫ్రీగా. ఇక గీత కార్మికులు మరియు చేనేత కార్మికులకు ప్రస్తుతం ఉన్నటువంటి 50 ఏళ్ల వృద్ధాప్య పింఛన్ను అర్హత వయస్సే
వయస్సునే మిగతా అన్ని చేతి వృత్తులకు చేపట్టే వారికి వర్తిస్తామంట. అంటే ఇప్పుడు ఏదైతే గీత కార్మికులకు, చేనేత కార్మికులకు 50 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్లకు ఏ రకంగా అయితే వృద్ధాప్య పింఛన్ వస్తూ ఉన్నదో, మిగతా చేతి వృత్తి కుటుంబాలు వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వడ్రంగి వాళ్ళు ఉన్నారు, కుమ్మరి వాళ్ళు ఉన్నారు, కమ్మరి వాళ్ళు ఉన్నారు, ఔసలి పని చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, స్వర్ణకారులు, వీళ్ళందరికీ కూడా 50 సంవత్సరాల ఏజ్ తోటే సేమ్ ఎట్లయితే గీత కార్మికులకు, చేనేత కార్మికులకు ఎట్లయితే వృద్ధాప్య పింఛన్ ఇస్తా ఉన్నారో, సేమ్ అట్లనే మిగతా చేతి వృత్తుల వాళ్ళకు కూడా ఇస్తందుకు మేము అది చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది ఇంకొకటి, బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదైనటువంటి ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ మరియు 10 లక్షల ఆర్థిక సాయము చేస్తాము అని చెప్పారు. ఏమంటున్నారు? బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ మరియు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇంకా దీంతో పాటు ఇంకేమన్నారు? వివిధ సామాజిక వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు. ముదిరాజుకు జీవో నెంబరు 19వ తారీఖు 2009 పునరుద్ధరణ. ముదిరాజు, ముత్రాసు, తెలుగోళ్ళు సామాజిక వర్గాలను బీసీడీ నుంచి బీసీఏలోకి చేరుస్తాము. ఏమన్నారు? బీసీడీ నుంచి బీసీఏలోకి మారుస్తాం. అంటే వాళ్ళ రిజర్వేషన్ బీసీడీలో ఉంది, వాళ్ళకు రిజర్వేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ముదిరాజు, ముత్రాసు, తెలుగోళ్ళ సామాజిక వర్గాలను బీసీడీ నుంచి తీసేసి బీసీఏలో వేస్తాము. వాళ్ళు ఇంకా వెనకబడే ఉన్నారు, వాళ్ళు రిజర్వేషన్లు ఇంకా పొందితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇట్లా వీళ్ళని బీసీఏలోకి వేస్తామని చెప్పారు. గంగపుత్ర, మత్స్యకార హక్కులకు సంబంధించి మత్స్యకార సామాజిక వర్గాల మధ్య పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ మత్స్య అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తాము. ఆక్వాకల్చర్కు ప్రోత్సాహం ఇస్తాము. క్యాప్టివ్ సీడ్స్ నర్సరీలు ఏర్పాటు చేస్తాము. మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి మత్స్య సంపద అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతాము. ఎవరు? గంగపుత్రులు. గంగపుత్రులు అంటే నది మీదకి పోయి లేకపోతే చెరువులలో చేపలు పట్టుకొని జీవనం సాగించేటువంటి గంగపుత్రుల కోసం, వీళ్ళని కొన్ని ఏరియాల చోట్ల బెస్తవారు అని కూడా అంటారు. సో ఇట్లా వీళ్ళ కోసము ఏమేం చేస్తున్నారు, ఇవన్నీ చేస్తా అని చెప్పారు. ఏమన్నారు? పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ మత్స్య అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తామంటున్నారు. ఈ నాంక ఎందుకు సార్? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు చెరువులల్లా చేప పిల్లలు వదులుతూ రాండి సంవత్సరంన్నర కాలంగా. ఈ చేప పిల్లలు లేవు, చెరువులు లేవు, అలా నీళ్లు లేవు, మొత్తం చెరువు వెళ్ళిపోయింది, చేపలు చచ్చిపోయినాయి. ఇవాళ సోయి మన వాళ్ళకు లేదు, ఎందుకంటే ఈ రకంగా నడుస్తూ ఉన్నది. ఆక్వాకల్చర్కు ప్రోత్సాహం చేస్తారు. క్యాప్టివ్ సీడ్ నర్సరీలను కూడా ఏర్పాటు చేస్తారు. మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి మత్స్య సంపద అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తావు అని చెప్పేసి వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో ఇవ్వడం జరిగింది. ఇక గొల్ల కుర్మలకు సంబంధించి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీ. అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీ. ఎక్కడ పోయిందా గొర్రెలు? ఉన్న గొర్రెలు మొత్తం బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి. ఇంకా గొర్రెలు ఇచ్చే కార్యక్రమం లేదు. పాపం యాదవ సోదరులకు ఈ గొర్రెల కార్యక్రమం చాలా ఉపయోగపడేది. ఇక చాలా మంది మాట్లాడుతుంటే చదువుకున్న వాళ్ళకు గొర్రెలు ఇస్తారా, బర్రెలు ఇస్తారా అని. కానీ ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమం వల్ల, గొర్రెల స్కీమ్ వల్ల తెలంగాణ మీట్ ఉత్పత్తిలో మంచి పొజిషన్కి పోయింది. 10 ఏళ్లల్లా వాళ్ళు పెట్టిన స్కీమ్ తోటి మహారాష్ట్ర నుంచి, బీహార్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి మీట్ తగ్గిపోయింది, తెలంగాణ మీట్ పెరిగింది. కానీ వీళ్ళు దాన్ని బంద్ పెట్టేసారు. మళ్ళీ ఇంపోర్ట్ కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. గొర్రెల స్కీమ్నే మొత్తానికి ఎత్తేసారు. ఇక చూడండి, 100 రోజులలో గొర్రెలు ఇస్తామన్నారు. 2వ దశది, 2వ దశ లేదు, 3వ దశ లేదు, ఏది లేదు. గొర్రెల కోసం, ఆ స్కీమ్ కోసం కట్టినటువంటి పైసలు కూడా తిరిగి వెనక్కి వీళ్ళు. ఇక గౌండ్ల కోసం ఏం చేస్తారు? గౌడ్స్ కోసం ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయింపు, ఈత మొక్కలు, బిందు సేద్యము, కాంపౌండ్ నిర్మాణాలపైన 90% సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ఈత చెట్ల పెంపకకి గౌడ్ సోదరులకు, గౌడ్స్కి ఈత చెట్ల పెంపకం కోసం ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమిని కేటాయిస్తాము అని చెప్పారు. మంచి అద్భుతమైనటువంటి ఆలోచన. కానీ ఏడా స్టార్ట్ అయింది? ఏమైనా కనపడుతుందా? లేదు. ఈత మొక్కలు, బిందు సేద్యము, ఈ కాంపౌండ్ నిర్మాణాల కోసము 90% సబ్సిడీ తోటి పైసలు ఇస్తాము, లోన్ ఇస్తాము అని చెప్పారు. అది లేదు. మద్యం షాపుల లైసెన్సులలో గౌడ్లకు ప్రస్తుతం ఉన్నటువంటి రిజర్వేషన్ను 15 నుంచి 25% పెంపు చేస్తాము అన్నారు.
అది కూడా అతి గతి లేదు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు జనగాం జిల్లాగా పేరు మారుస్తామన్నారు. దానికి సంబంధించినటువంటి వ్యవహారం అది. ఇక మున్నూరు కాపులు, తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలు పంపిణీ చేస్తాము. వాస్తవానికి మున్నూరు కాపు సామాజిక వర్గము కొంత ఈ ఉన్నటువంటి బీసీ కులాలల్లో కొంత చైతన్యవంతమైనటువంటి కులం అన్నమాట. సో ఈ సామాజిక వర్గము రాజకీయాలలో చాలా చురుకుగా ఉంటారు. ఇప్పుడు మీరు చూడండి, బీసీలల్లా బీసీ అనేటువంటి దానికి ఎక్కడ ఏ ఫలం వచ్చినా కానీ ముందు ఫస్ట్ వరుసలో పోయి నిలబడేది మున్నూరు కాపు సామాజిక వర్గమే. మీరు చూడండి, ఇప్పుడు గౌండ్ల కంటే ఇప్పుడు మున్నూరు కాపు సామాజిక వర్గం జనాభా గౌడ్స్ కంటే, ముదిరాజ్ కంటే, యాదవుల కంటే కూడా తక్కువ ఉంటుంది. కానీ రాజకీయంగా మాత్రము మున్నూరు కాపులే ముందుకుంటారు. ఇప్పుడు మీరు ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య కానీ, ఎమ్మెల్సీల సంఖ్య కానీ, ఎంపీల సంఖ్య కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రజాప్రతినిధుల సంఖ్య కానీ తీసుకుంటే బీసీ కోటలిలో వచ్చినప్పుడు మున్నూరు కాపులే ముందు వరుసలో ఉంటారు. వాళ్ళకంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి గౌండ్లు, యాదవులు, ముదిరాజులు, మిగతా సామాజిక వర్గాలు మొత్తం వెనక వరుసలో ఎక్కడో చివరిలో ఉంటాయి. బీసీ అనే కోటరీ వచ్చినప్పుడు మొత్తము మున్నూరు కాపులే ఆ కోటరీని ఎక్కువగా అనుభవిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కానీ మిగతా బీసీ కులాలకు కూడా ఇప్పుడు కమ్మరి, కుమ్మరి, చాకలి, ఏమంటారు స్వర్ణకారులు, వడ్రంగి ఇట్లాంటి వాళ్ళు ఎవరికి కూడా ఇంకా చట్టసభల మొఖాన చూసినటువంటిది లేదు. వాళ్ళకి అవకాశం కల్పించాలి. మొత్తం ఒకటే సామాజిక వర్గం అన్ని ఫలాలను అనుభవించుకుంటూ పోతే రేపన్నాడు మళ్ళీ దాంట్లో కూడా ఒక ఉద్యమం వస్తుంది, దాంట్లో కూడా మళ్ళీ ఒక వ్యతిరేకత, తిరుగుబాటు వస్తుంది. సో కాబట్టి బీసీలలో చాలా చైతన్యవంతమైనటువంటి కులం ఏదైనా ఉంది అంటే అది మున్నూరు కాపు సామాజిక వర్గం. ఇప్పుడు మనం తీన్మార్ మల్లన్న ఉన్నాడు కదా, ఆయన అదే సామాజిక వర్గం. ఇప్పుడు చాలా మంది ఉన్నారు అట్లా చెప్పుకుంటూ పోతే. అలా మనం ఆ కులానికి వ్యతిరేకం అని కాదు, అంటే బీసీలలో బీసీ ఉద్యమం నడుస్తున్నప్పుడు దీన్ని కూడా క్యాప్చర్ చేయడానికి వాళ్ళే ముందుకు వస్తూ ఉన్నారు. కానీ చాలా వర్గాలు, చాలా కులాలు ఇంకా పైకి రాలేకపోతా ఉన్నాయి. కనీసం సర్పంచులు కూడా కాలేనటువంటి కులాలు ఎన్నో ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇంకా కూడా వాళ్ళకి అవకాశం కల్పించాలి. మనం ఏ కులానికి ఎంత ప్రాతినిధ్యం ఉందో, ఎంత బలం ఉందో ఆ బలానికి తగ్గట్టు ఏదో ఒక పొజిషన్ కల్పించాలి. అప్పుడు 100% బీసీలు అందరూ ఐక్యంగా ముందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మళ్ళీ బీసీల రాజ్యాధికారం అంటే మళ్ళా ఏ మున్నూరు కాపులో, ఏ గౌడ్లో, ఏ యాదవులో, ఏ ముదిరాజులో ఈ పైనటువంటి 3-4 కులాలే కావు కదా. మిగతా అన్ని కులాలకు న్యాయం చేయాలి. ఎవరెవరి కెపాసిటీ ఎంత, ఎవరెవరి జనాభా బలం ఎంత, వాళ్ళకు రావాల్సిన వాటా ఎంత, ఆ లెక్క ప్రకారం రావాలి. ఇప్పుడు కూడా ఓసీలల్లా ఇక ఓసీ అంటే ఇక మొత్తం రెడ్లే, లేకపోతే తర్వాత రావులు. కానీ మళ్ళీ మిగతా సామాజిక వర్గాలను పైకి రానియారు అంత పెద్దగా. సో అట్లా ఇప్పుడు ఎస్సీలలో కూడా అట్లనే అయితే ఉంది కదా. అందుకే కదా ఎస్సీ వర్గీకరణ పంచాయతీ వచ్చింది. ఎస్సీ అనే రిజర్వేషన్ వచ్చిన కారణల్లా మాల సామాజిక వర్గం మిత్రులు పోయి అక్కడ దాన్ని క్యాప్చర్ చేస్తున్నానే కదా వీళ్ళు. మందకృష్ణ మాదిగ, మిగతా మాదిక సామాజిక వర్గం వాళ్ళందరూ లొల్లి చేసేది మా వాటా మాకు కావాలి అని చెప్పేసి. ఎస్సీ వర్గీకరణ కోసం దశాబ్దాల కాలంగా కొట్లాడుతూ ఉన్నారు కదా. బీసీ వర్గీకరణ ఉన్నప్పటికీ బీసీ అనగానే మున్నూరు కాపులే రాజకీయంగా ముందుకు పోతా ఉన్నారు. సో కాబట్టి మున్నూరు కాపులు కానీ, గౌడ్స్ కానీ, యాదవులు కానీ, ముదిరాజులకైతే మరి దారుణం ఉన్న పరిస్థితి. వాళ్ళ జనాభా చాలా ఎక్కువ, వాళ్ళ ప్రాతినిధ్యం మాత్రం చాలా తక్కువ. ఏన్నో ఆడనో ఎడనో ఏరేసినట్టు 1-2-3 ఉంటారు అంతే. మిగతా వాళ్ళని ఎవరిని పైకి రానియరు. వాళ్ళని ఎక్కడ కూడా ఇప్పటికీ ఆ బీసీ సామాజిక వర్గంలో చాలా మందికి అన్యాయం జరిగింది ముదిరాజులలో. చూడండి ఇంకేంటి, పద్మశాలి జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మెగా పవర్ లూమ్ కష్టాలను ఏర్పాటు చేస్తాం. పద్మశాలీలకు పవర్ లూమ్స్ మరియు పరికరాల పైన 90% సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ఈ పద్మశాలీలకు మీరు ఇవన్నీ ఏం చేసుడో ఏమో కానీ మీరు అధికారంలోకి వచ్చినాక మాత్రం పాపం చేనేత కార్మికులు వాళ్ళకి ఆత్మహత్యలే శరణ్యం అయిపోయినాయి. ఇక సిరిసిల్లకు పోతే ఏ గల్లికి పోయినా రోదన, వాళ్ళకు బుక్కెడు బో దొరకక, చేతిలో పని లేక, ఆ సాంచలు నడవక సాంచలు అమ్మేసుకున్నటువంటి పరిస్థితులు. వాళ్ళకు భూములు, ఆస్తులు, పాస్తులు ఏమి ఉన్నాయండి. వాళ్ళు సాంచలు నడిస్తే రోజుకు 500-600 మిగిలితే దాంతో వాళ్ళ కుటుంబం నడుస్తుంది. చాలా దుర్భర పరిస్థితులు ఉన్నాయి చేనేత కార్మికుల కుటుంబాలల్లో. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మేము 2 సార్లు చీరలు ఇచ్చినాం, 600 కోట్ల ఆర్డర్లు ఇచ్చినాం, 1,30,00,000 చీరలకు ఆర్డర్లు ఇచ్చినాం, ఇవన్నీ చెప్తా ఉన్నారు. కానీ ఏవి లేవు, అంత ఉత్తకథనే. ఆయన చెప్పేటివన్నీ అబద్ధాలే. అక్కడ కండ్ల ముంగలు కనపడతా ఉంది. సిరిసిల్లలో కానీ మిగతా ఏ చేనేత కార్మికుల కుటుంబాలను కదిలించినా
వాళ్ళ గోస చెప్పలేంది వర్ణాతీతం ఆ రకంగా ఉన్నది. నువ్వు ఇవన్నీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తా, పవర్ లూమ్లు ఏర్పాటు చేస్తా, అవి ఏర్పాటు చేసుడేమో కానీ వాళ్ళ జీవితాన్ని వాళ్ళని బతకనిస్తలేరు ప్రస్తుతానికి. విశ్వకర్మలు, మంగళి, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగులు, కుమ్మరులకు 90% సబ్సిడీతోటి టూల్ కిట్లు ఇస్తారంట. పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాటుకు భూములు కేటాయిస్తారంట. ఇక రజక యువతకు పట్టణాల్లో ల్యాండ్రోమెట్స్ ఏర్పాటు చేసేందుకు 10 లక్షల రూపాయలు ఇస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా దోపిఘాట్ల ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు 10 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పేసి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో గిన్ని ఎప్పిరు. ఇందులో ఇప్పుడు ఈయన వేసింది ఏంటిది? ఈ 23% నుంచి 42%కి పెంచుడు మాత్రమే. ఒక రిజర్వేషన్ పెంచే కార్యక్రమం మాత్రమే చేసిరు తప్ప ఇంకా ఇందులో చేయాల్సినవి వాళ్ళు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో ఇన్ని హామీలు ఉన్నాయి. గొర్రెల స్కీమ్ ఉంది, బర్రెల స్కీమ్ ఉంది, అన్ని చేతి వృత్తులకు సంబంధించినటువంటి రకరకాల హామీలు ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేరాలి. అప్పుడు బీసీల పోరాటానికి, బీసీలకు న్యాయం జరిగినట్టు, కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినట్టు. అది చేయకుండా ఇక బిల్లు పాస్ చేసేసి చేతులు దులుపుకొని పోతే అంతా అయిపోయింది అనుకుంటే మాత్రం ఏమీ కానంటే. బీసీలకు ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటే మీరు చెప్పినటువంటి ఇన్ని చేసి పెట్టాలి. మీరు బీసీలకు ఇన్ని హామీలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు నమ్మి మీకు ఈ కామారెడ్డి డిక్లరేషన్ని నమ్మి ఓట్లు వేసారు.